విశేషించి ఈవేళ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కదా. ఈవేళ క్రిస్మస్ పండగ కూడా మనతో పాటు వాళ్ళు కూడా పండగ చేసుకుంటూ ఉండేటటువంటి ఆ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళకి ఈ మనతో పాటు కలిసి చక్కగా ఉండగలిగేటటువంటి ఒక అవకాశం, ఒక వ్యవస్థ వాళ్ళకి చక్కగా భగవంతుడు ప్రసాదించాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. సాధారణంగా ఈ దేశం, మన భారతదేశం అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి ఎవ్వరికీ లేదని లేకుండా పుష్పక విమానంలాగా చోటిచ్చినటువంటి దేశం ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, చరిత్ర కాలం నుంచి కూడా అట్లా అందరినీ ఆదరించినటువంటి మాతృదేశం ఇది. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా అందరినీ కూడా అమ్మ ఆదరిస్తుంది, తన ఒడిలో చేర్చుకుంటుంది. ఆ చేర్చుకున్న తర్వాత పిల్లలంతా కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. ఒకరినొకరు జబర్దస్తి చేసి ఒకరినొకరు అణిచే ప్రయత్నం చేయకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. కానీ మనకి చరిత్రలో అప్పుడప్పుడు సన్నివేశాలు కనిపిస్తాయి. అట్లా కోరుకున్నప్పటికీ కూడా ఒకనాడు బలి ఇంద్రుణ్ణి అణిచే ప్రయత్నం చేశాడు. సరే, దానికోసం మళ్ళీ భగవంతుడు రావాల్సి వచ్చింది. ఈ భూమి, ముఖ్యంగా మన భారత భూమి అందరినీ కూడా సమానంగా ఆదరించింది. చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ సుఖంగా ఉండండి అది చెప్పింది. ఒకరినొకరు ఆక్రమించుకునే ప్రయత్నం చేయకండి, ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయకండి, ఒకరినొకరు చులకన చేసుకునే ప్రయత్నం చేయకండి. ఈ భూమి అట్లాంటి కోరికతో మనని పోషిస్తోంది కనుక మనలో అట్లాంటి ప్రవృత్తులే సాగాలి, అలానే ఉండాలి అని మనం అందరం ఆకాంక్షిద్దాం. మన చుట్టూ ఉండేటటువంటి సమాజంలోని మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా చక్కటి సుహృద్భావనతోటి, మంచి హృదయంతో మనం చేసేటటువంటి విగ్రహాలని, ఆరాధనలని, మందిరాలని, అలవాట్లని, ఆచారాలని కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని ఆదరించగలిగేట్టుగా, వాళ్ళల్లో ఉండేటటువంటి పద్ధతుల్ని మనం ఆదరించగలిగేటట్లుగా పరస్పరము ఆదరము ప్రేమలతోటి ఎవరిది వారు సవ్యంగా చేసుకుంటూ మిగతా వారిని ఆదరిస్తూ అందరము కలిసి సమాజాన్ని ప్రేమించగలిగే, దేశాన్ని ప్రేమించగలిగేటటువంటి స్థితిలో మనం ఎదగాలి అని ఆశిద్దాం. మనందరికీ ఒక స్లోగన్ ఉంది. మన వికాస తరంగిణికి ఒక మూల సూత్రం ఉంది. ఏమిటా సూత్రం? నీది నువ్వు ఆరాధించుకో, పొరుగువాడి దాన్ని ఎప్పుడు ఆక్షేపించకు, పొరుగువాడు చేసేదాన్ని ఆదరించు. నువ్వు నాది తప్ప ప్రపంచంలో మరొకటే ఉండకూడదు అనేటటువంటి స్థితి ఉండకూడదు. నాది నమ్ముతావా లేక నరకానికి పోతావా అనకూడదు. నీది నువ్వు ఆరాధించు, నీది కానిదేదైనా దానిని ఆదరించు. ఆదరణ అంతటా ఉండాలి, నీ దాని విషయంలో ఆరాధన ఉండాలి. ఇది మన సూత్రం. ఇది మన వికాస తరంగిణికి మనం ఏర్పరచుకున్నటువంటి సూత్రం. ఇదేదో మనం సొంతంగా ఏర్పరచుకున్నది కాదు.
ఇది భగవద్గీతలో కృష్ణుడే చెప్పిన సూత్రం ఇది.